అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో 22nd రోజు ఒక 403, 420 కేసు రిజిస్టర్ అయిందండి. ఇందులో దిస్ ఇస్ అ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ కేసు ఇది. ఇందులో విక్టిమ్ బిలాంగ్స్ టు చందనపల్లి గ్రామంకి. అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతను 4 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రి వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతారు దానికి. వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు కట్టినాడు కాబట్టి వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ బీహార్ వాళ్ళు అతని 4 సంవత్సరాల నుంచి మోసం చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎట్లా అంటే, మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా, లిక్విడ్ ద్వారా ₹2 చేస్తా అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు. అయితే ఏం చేస్తాడు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబుల్ చేసినట్టు ఈయనను మాయపరిస్తే ఇతను మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా, మనం ఎమ్మటే మన డబ్బులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళు ఈ విధంగా మీరు చూస్తే ఆ బ్రౌన్ కలర్ ఒకసారి ఇవ్వండి, ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ఇట్లా ప్యాక్ చేస్తారు. సో అట్లా 3 lakhs ఈచ్ బండిల్, అట్లా 33 lakhsకి 11 bundles మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మళ్ళీ ఒక 5 వైట్ పేపర్స్ బండిల్ కూడా మళ్ళీ ఒక 11 bundles పెడతారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఈ బండిల్స్ మీద మేము మాత్రం వేస్తే ఈ పక్కన ఉన్న 11 bundlesలో వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి, ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ చేసారు కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాని మీద వేస్తే అది అవుతుందని చెప్పేసి కరెక్ట్గా అతను పేషెంట్ వచ్చిన టైంకి బయటికి వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేసి అంతా మూట కట్టి ఒక బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంత లోపల డబుల్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతను ది విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ఈ అఫెన్స్ మొత్తం చేయడానికి మెయిన్గా బీహార్ నుంచి 2 అక్యూజ్ ఉన్నారండి. వాళ్ళు షేక్ సిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్. అయితే దీంట్లో వీళ్ళ ఇంకొక A3 షేక్ అఫ్తాబ్ అని కూడా ఉన్నాడు. అతను వాళ్ళ సన్. అతను వాళ్ళ ఇంటి లోపల రాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు. అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ కాగానే మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్లూజ్ ఏమున్నాయని వర్కౌట్ చేయడంగా నిన్న దే హ్యావ్ కాట్ దెమ్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs ఈ A3 అనే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీ విల్ ఆల్సో క్యాచ్ దెమ్ వెరీ 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 సూన్. సో ఇక్కడ కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడైనా మీకు ఇట్లాంటి స్కామ్స్, ఇట్లాంటి మీ మనీ మేము డబుల్ చేస్తాము, ఇట్లాంటి వెరీ ఈజీగా మనీ వస్తుంది అంటే యూ షుడ్ ఆల్వేస్ అప్రోచ్ విత్ కాషన్. చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలా. ఇట్లాంటి వాటికైతే ఎట్టి పరిస్థితులు మనము ట్రాప్ కావద్దండి. ఎక్కడ కూడా మంత్రాల ద్వారా లేకపోతే ఏదైనా టెక్నాలజీ ద్వారా మీ డబ్బులు అయిపోతున్నాయి, 10 నిమిషాల్లో డబ్బులు చేస్తామంటే ఎట్టి పరిస్థితులు నమ్మకండి. ఇట్లాంటివి మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏమైనా పడినా కూడా ఎమ్మటే మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వండి. వీ విల్ రిజిస్టర్ కేసు ఇన్ ఇన్వెస్టిగేట్. ఈ కేసులో కూడా మనం ఆల్మోస్ట్ 24 lakhs రికవర్ చేయడం జరిగింది. మిగతా 9 lakhs ఆల్సో విల్ వెరీ వెరీ సూన్ రికవర్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.